ఫ్రెండ్స్ మనకి పోస్టల్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. కొన్ని రీజన్స్ వల్ల నేనైతే కొద్దిగా లేట్ అయింది ఫ్రెండ్స్ వీడియో. జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ హర్యానా తప్పించి అన్ని స్టేట్స్ యొక్క మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇది తెలంగాణ సర్కిల్కి సంబంధించిన మెరిట్ లిస్ట్ 2 ఫ్రెండ్స్. సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వచ్చేసి 3 అక్టోబర్ 2024 కల్లా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి ఫ్రెండ్స్, అటెండ్ అవ్వాలి ఆ డేట్లోగా. ఈ మెరిట్ లిస్ట్ 17 సెప్టెంబర్న రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. టోటల్గా 468 మెంబర్స్ అయితే షార్ట్ లిస్ట్ అయ్యారు ఫ్రెండ్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. ఈ లిస్ట్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే మీకైతే జాబ్ అయితే వచ్చినట్లే ఫ్రెండ్స్. ఆదిలాబాద్ డివిజన్ చూసుకుంటే లిస్ట్ కట్ ఆఫ్ 95% ఉంది ఫ్రెండ్స్. హన్మకొండ డివిజన్కి 95% దాటలేదు ఫ్రెండ్స్. హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ సౌటింగ్, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్ ఇవన్నీ కూడా 95% అబోనే ఉన్నాయి ఫ్రెండ్స్. కరీంనగర్ డివిజన్ కూడా మొత్తం 95% ఉంది ఫ్రెండ్స్. ఇక ఖమ్మం డివిజన్ చూసుకుంటే మొత్తం 99%, 98%. ఫిజికలీ డిసేబుల్డ్ క్యాండిడేట్స్కి 95% ఉంది ఫ్రెండ్స్ ఖమ్మం డివిజన్. నెక్స్ట్ మహబూబ్ నగర్ డివిజన్ 95%, 98%, 97%, 95% అబోనే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా. నెక్స్ట్ మెదక్ డివిజన్ ఫ్రెండ్స్, మెదక్ డివిజన్ మొత్తం 95% ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నల్గొండ చూసుకుంటే 95, 97%, 96% అలా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ లిస్ట్లో మీకు మీ నేమ్ ఎందుకు రావట్లేదంటే మెయిన్ రీజన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి మీ మార్క్స్ అయినా తక్కువ వచ్చి ఉండాలి, మీ 10th క్లాస్లో, ఆర్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయినా తక్కువ ఉండాలి ఫ్రెండ్స్, మీ వయసు అయినా చిన్నదై ఉండాలి ఫ్రెండ్స్. ఈ 2 రీజన్స్ వల్లే మీకు అయితే జాబ్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్. కొంతమంది క్యాండిడేట్స్కి 10/10 ఉన్న వాళ్ళకి జాబ్ ఎందుకు రావట్లేదంటే 10/10 ఉన్న వాళ్ళకి వచ్చేది 95% ఫ్రెండ్స్. వాళ్ళు 96% ఉన్న వాళ్ళు 96%, 97%, 98%, 99% ఉన్న డివిజన్స్కి అప్లై చేస్తే వాళ్ళకి ఎలా జాబ్ వస్తుంది ఫ్రెండ్స్? వాళ్ళకు ఉన్నదే 95%, 96%, 97% ఉన్న దగ్గర వాళ్ళకి జాబ్ రావాలంటే ఎలా వస్తుంది ఫ్రెండ్స్? సో ఈ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు ఓన్లీ 95% ఆర్ 95% బిలో ఉన్న డివిజన్స్కి మీరైతే ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. మీరైతే అప్లై చేయాలి ఫ్రెండ్స్. 95% అబవ్ ఉన్న డివిజన్స్కి అప్లై చేస్తే మీకు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా జాబ్ అయితే రాదు ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించిన మెరిట్ లిస్ట్ 2. సో క్యాండిడేట్స్ వచ్చేసి 3 అక్టోబర్ 2024 కల్లా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ కావాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు డాక్యుమెంట్స్ టు బి వెరిఫైడ్ విత్ అని ఒక డివిజన్ ఇచ్చారు కదా, ఆ డివిజన్కి అయితే మీరు వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి ఫ్రెండ్స్. సో కట్ ఆఫ్ అయితే 100 ఉంది ఫ్రెండ్స్. అక్కడక్కడ 99%, 98% అయితే ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం 100% ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఫ్రెండ్స్ ఈ లిస్ట్లో మొత్తం 664 మెంబర్స్ అయితే షార్ట్ లిస్ట్ అయ్యారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఏ డివిజన్ చూసుకున్నా కట్ ఆఫ్ అయితే 100 ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం 100% ఉంది. అంటే వాళ్ళు 600కి 600 వచ్చిన వాళ్ళే ఫ్రెండ్స్ వాళ్ళంతా. ఫ్రెండ్స్ నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లారో ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఆ డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధం చేసుకోండి ఫ్రెండ్స్. డాక్యుమెంట్స్లో ఒకటి లేకపోయినా మిమ్మల్ని అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ థర్డ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి అక్టోబర్ 15 ఆర్ 20 మధ్యలో వస్తుంది ఫ్రెండ్స్. ఇండియా పోస్ట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి indiapost.gds.online.gov.in ఫ్రెండ్స్. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, వెళ్ళి ఫ్రెండ్స్. మెరిట్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేశాక కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ లాస్ట్లో జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అన్ని స్టేట్స్వి ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. మీకు ఏ స్టేట్ మెరిట్ లిస్ట్ కావాలంటే ఆ స్టేట్ దగ్గర క్లిక్ చేసి మీరైతే మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ సప్లిమెంటరీ లిస్ట్ 2 అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇది సెకండ్ మెరిట్ లిస్ట్ అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.